సో మొత్తానికైతే అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు టెక్ సైడ్ అంటున్నారు. టెక్ సైడ్ కూడా డీప్ సీక్ లాంటి ఒక బాంబు మొన్న పడ్డాక చైనా నుంచి రైట్. మరి ఎన్ని టెక్ కోర్సెస్‌కి ఏం వెసులుబాటు కల్పించగలుగుతారు అక్కడ? లేదు ఇంకా డిమాండ్ పెరుగుతుందా? కాలం నిర్ణయిస్తుంది. అయితే ఇప్పుడు దీంట్లో ఇంకో ముఖ్యమైన విషయం అండి, బేసికల్ ఏంటి, మన వాళ్ళంతా ఎక్కువ ఐటీ మీద డిపెండ్ అవుతారు. అవును. సో అమెరికా దేశంలో ఏంటంటే ఐటీ ఉద్యోగాల్లో యాక్చువల్గా దెర్ ఇస్ ఆల్వేస్ టూ డిఫరెంట్ వర్డ్స్ అండి. ఒకటేమో రిప్లేస్మెంట్, ఇంకోటేమో మనకి సస్టైనబుల్గా మనకి అడాప్టబిలిటీ ఆఫ్ యూజింగ్ ఆఫ్ ద టెక్నాలజీ. అయితే అమెరికాలో జరిగే ఉద్యోగాలన్నీ కూడా రిప్లేస్మెంట్ జరుగుతున్నాయి. అవును. ఏఐ తోటి రిప్లేస్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగాలే మనకి హరించుకుపోయే పరిస్థితి. అయితే మన యూరోపియన్ కంట్రీస్ చూసుకుంటే ఏంటంటే ఉద్యోగాల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి ఇంపాక్ట్ లేదు. సో ఈ దేశాల్లో వచ్చేటప్పటికి ఏంటంటే దాని రిప్లేస్మెంట్ బదులుగా వాళ్ళని వాటికి ఏమంటారు అనుసంధానంగా ఈ టెక్నాలజీ వాడుకుంటూ వాళ్ళ లైఫ్ ఈజీ చేసుకుంటున్నారు. కరెక్ట్. కరెక్ట్. సో దిస్ ఆల్వేస్ ఎ డిఫరెన్స్ యాక్చువల్లీ. రైట్. సో ఇప్పుడు అమెరికన్ టెక్నాలజీస్లో ఏంటంటే ఇది క్యాపిటలిస్ట్ ఐడియాలజీ కాబట్టి ఇక్కడ ఎంతసేపు ఏ వచ్చిందా ఓకే డూ ఇట్, జస్ట్ 10,000 మంది తీసేసాయి ఏఐని పెట్టేసేయండి. సో దిస్ ఇస్ హౌ యాక్చువల్లీ ద డిఫరెన్స్ మేజర్గా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ మూమెంట్లో కొద్దిగా ఏంటంటే స్టూడెంట్స్కి వెళ్ళే వాళ్ళకి కాస్తగా జాగ్రత్తగా చూసుకుని మనం అది ప్లాన్ చేసుకోవడం మంచిదని చెప్తాం.